2018 అక్టోబర్ 26న. అంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి అధ్యక్ష. అలాగే ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ప్రెసిడెంట్ మెడల్తో పాటు హైదరాబాద్ విస్కీ బ్రాండ్లు అనుమతి ఇచ్చింది. ఇది కూడా ఏదో మనమే ఇచ్చినామని చెప్పి చెప్తారు. హైదరాబాద్ విస్కీ బ్రాండ్లు కూడా అధ్యక్ష ఇది అనుమతి ఇచ్చింది ఎప్పుడు అధ్యక్ష? 2017 నవంబర్ 22న. అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష. ఇంకా అధ్యక్ష రకరకాల బ్రాండ్ల గురించి మాట్లాడుతూ అధ్యక్ష, వీరా అంట, వీరా, బ్లామ్ డే లాంటి బ్రాండ్లతో పాటు అధ్యక్ష బూమ్ బేర్ అంట, ఇవన్నీ కూడా అధ్యక్ష ఎవరి హయాంలో వచ్చాయనంటే అధ్యక్ష శ్రీమాన్ మధ్య మహాచక్రవర్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవన్నీ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష ఇందుకు అనుమతి ఇచ్చింది ఎప్పుడో తెలుసా అధ్యక్ష? ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, కొన్ని బ్రాండ్స్ అయితే అధ్యక్ష, ఈయన కొన్ని ఇచ్చిన బ్రాండ్స్ అయితే అధ్యక్ష ఏప్రిల్ మేలో అంటే అధికారం నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు అని తెలిసి అసలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ మే 23వ తారీఖున కౌంటింగ్ జరుగుతూ ఉంటే మే 23 వరకు కూడా కనీసం ఆగే ఓపిక లేక ఎలాగూ వెళ్ళిపోతాడు అని చెప్పి ఏప్రిల్ మే నెలల్లో ఈయన ఇచ్చిన అనుమతులు అధ్యక్ష, బ్రాండ్లకు సంబంధించిన ఇచ్చిన అనుమతులు అధ్యక్ష, క్రేజీ డాల్, రాయల్ స్ట్రీట్ డీలక్స్, 999 లెజెండ్ విస్కీ, న్యూ కింగ్ లూయిస్ 14, ప్రెసిడెంట్ మెడల్ ఫైన్ విస్కీ, రాయల్ ప్యాలెస్ సైన్ అవుట్ ప్రీమియం, AD 79 XXX రమ్, బీరా 91 బ్లాండ్ సమ్మర్ లాగర్ బియర్, క్లిఫ్ హ్యాంగర్, బూమ్ ఎన్ని రకరకాలుగా కూడా ఆ పేర్లతో ఈ మనిషి కనీసం తన ప్రభుత్వం పోతా ఉంది అని చెప్పి తెలిసి ఏప్రిల్ మేలలో కూడా ఇచ్చిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. చివరి క్షణాల్లో కూడా అధ్యక్ష మే 14న కూడా ఈ పెద్ద మనిషి బూమ్ బియర్ కూడా అనుమతి ఇచ్చాడు అధ్యక్ష. అలాగే అధ్యక్ష హై వోల్టేజ్ గోల్డ్ బియరు, SNJ బియరు, బ్రిటిష్ ఎంపైర్ బియరు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది ఎప్పుడో తెలుసా అధ్యక్ష? ఇవన్నీ కూడా బాబు గారి హయాంలోనే ఇవన్నీ కూడా రంగప్రవేశం చేశాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు, సైన్ అవుట్లు, ఇవన్నీ కూడా రంగప్రవేశం చేసింది కూడా అధ్యక్ష 2018 నవంబర్ 9న. నిజానికి స్పెషల్ స్టేటస్ 3 క్యాపిటల్స్ అనే బ్రాండ్స్ లేకపోయినా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం మీద బురద జల్లడానికి సోషల్ మీడియాలో ఫేక్ ట్రోల్ కూడా చేశారు అధ్యక్ష. దానికోసం ఫేక్ లేబుల్స్ కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ లేవు అధ్యక్ష, 3 క్యాపిటల్స్ అనేది లేదు, బ్రాండే లేదు, స్పెషల్ స్టేటస్ అనేది కూడా బ్రాండ్ లేదు. కాకపోతే మన మీద దుష్ప్రచారం చేసే దానికోసం వీళ్ళంతకి ఇల్లే దానికి ఒక స్టిక్కర్ తగిలిచ్చి, స్టిక్కర్కి ఒక తగిలిచ్చి, దానికి ఒక బాటిల్ తగిలిచ్చేసేసి ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఫేక్ లేబుల్స్తో ఏకంగా ట్రోల్ కూడా చేశారు అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దుర్మార్గమైన మనుషులు ప్రపంచంలో ఎవరు ఉండరు అధ్యక్ష, వీళ్ళు తప్ప. నిజంగా ఇవన్నీ క్రిమినల్ బ్రెయిన్స్ అధ్యక్ష, ఇవన్నీ మామూలు బ్రెయిన్స్ కాదు, ఇవన్నీ క్రిమినల్ బ్రెయిన్స్. వీళ్ళందరినీ జూలో పెట్టాలి అధ్యక్ష నిజంగా చెప్పాలి అధ్యక్ష. మరికొన్ని అధ్యక్ష దత్తపుత్రుడి పేరు మీద, బావమర్ది పేరు మీద కూడా వీళ్ళు బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష. లెజెండ్ 999 లాంటి బ్రాండ్లు, 999 పవర్ స్టార్ లాంటి బ్రాండ్స్ ఇంతకుముందే నేను చెప్పినాను అధ్యక్ష. ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఎందుకో ఏమనుకున్నాడో ఏమో అధ్యక్ష, కొంతమందికి మాత్రం కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయాడు అధ్యక్ష. పాపం పవన్ కళ్యాణ్కు పేరుతోనూ కృతజ్ఞత చెప్తూ పవర్ స్టార్ 999 అని తీసుకొచ్చాడు. బావమర్దికి కూడా కృతజ్ఞత చెప్తూ లెజెండ్ 999 అని చెప్పి ఆయన పేరుతోనూ తీసుకొచ్చాడు. మరి ఎందుకో రామోజీరావు గుర్తుకు రాలా, రాధాకృష్ణ గుర్తుకు రాలా, TV5 గుర్తుకు రాలే అధ్యక్ష. మరి వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలా తెలియదు అధ్యక్ష. అధ్యక్ష అక్షరాల
254 బ్రాండ్ల అధ్యక్ష ఈ పెద్ద మనిషి గారి హయాంలో ఆ లిస్టు చూపించడా 254 బ్రాండ్లు 254 బ్రాండ్ల అధ్యక్ష ఆయన గారి హయాంలో తీసుకొచ్చిన బ్రాండ్ల అధ్యక్ష లిక్కర్కి సంబంధించి అధ్యక్ష ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆమోదం పొందాయి అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఇదే అదే అడగాలి అధ్యక్ష. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని చీప్ బ్రాండ్స్ చీప్ లిక్కరు అని చెప్పి రకరకాలుగా మన మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. కాబట్టి ఇది అడగాలి అధ్యక్ష. ఈ లిక్కర్కి సంబంధించిన ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆమోదం పొందాయంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఇవన్నీ నాటుసారా బ్రాండ్లు కాదు అని కదా దాని అర్థం అధ్యక్ష. మన ఆయన హయాంలో ఆయన నాటుసారా బ్రాండ్లకు ఆయన ఏమైనా అనుమతి ఇచ్చాడా? మన ఆయన హయాంలో జరిగినటువన్నీ అనుమతులు పొందాయనంటే ఇవన్నీ నాటుసారా బ్రాండ్లు కాదు అనే కదా అధ్యక్ష. ఇవన్నీ కోట్ల వ్యయంతో పెట్టిన లైసెన్స్డ్ డిస్టిలరీస్ తయారయ్యే మద్యం బ్రాండ్లు కదా అనే కదా అధ్యక్ష దాని అర్థం. అధ్యక్ష అది బియర్ కానివ్వండి అధ్యక్ష, మరో లిక్కర్ బ్రాండ్ కానివ్వండి అధ్యక్ష, ఇవన్నీ కూడా అధ్యక్ష ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక ప్రొసీజర్తో అనుమతించిన ఆల్కహాల్ శాతంతో లైసెన్స్డ్ డిస్టిలరీస్ లైసెన్స్డ్ బ్రీవరీస్ ద్వారా ఇవన్నీ కూడా తయారవుతాయి అధ్యక్ష. అందుకని ఇంతకుముందు నేను చెప్పా వాట్ బ్రాండ్ ఇట్ ఈస్ అనేది డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, అది లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి వస్తూ ఉందా, లైసెన్స్డ్ బ్రీవరీస్ నుంచి వస్తూ ఉందా అన్నది మాత్రమే ముఖ్యము అని చెప్పి ఇంతకుముందు అందుకే నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అధ్యక్ష, మన ఐటీసీ వంటి కంపెనీలు తయారు చేసే సిగరెట్లు ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఐటీసీ కంపెనీ కూడా సిగరెట్స్ తయారు చేస్తుంది. ఐటీసీ వంటి కంపెనీలు తయారు చేసే సిగరెట్స్ కూడా ఒకసారి గమనిస్తే ఆ సిగరెట్స్ కూడా అధ్యక్ష వాళ్ళు తయారు చేసే సిగరెట్స్ కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. కానీ ఆ హానికరం అని కూడా వాళ్ళు ముద్రిస్తారు అధ్యక్ష. కానీ అధ్యక్ష దీని అర్థం అధ్యక్ష, టొబాకోను అంత ప్రాసెస్ చేసిన తర్వాత కూడా ఫిల్టర్స్ పెట్టిన తర్వాత కూడా వాటిని తాగటం వల్ల నష్టం ఉంటుందని, అదే ఏ ప్రాసెస్ లేకుండా నేరుగా తాగే చుట్ట కానీ బీడీల వల్ల కానీ అంతకు మించిన ప్రమాదం ఉంటుందనే అధ్యక్ష దాని అర్థం. అదేవిధంగా అధ్యక్ష మద్యానికి సంబంధించి కూడా అధ్యక్ష ఏ ప్రాసెస్ లేకుండా నాటుసారా చాలా ప్రమాదకరం అధ్యక్ష. ఎందుకంటే ఏ ప్రాసెస్ అక్కడ జరగదు కాబట్టి. డిస్టిలరీసు బ్రీవరీస్లో తయారయ్యే మద్యం ఒక ప్రాసెస్ ప్రకారం డిస్టిల్డ్ పద్ధతిలో జరుగుతుంది, ఒక విధానం ప్రకారం జరుగుతుంది, కొన్ని ప్రమాణాలు ఖచ్చితంగా అక్కడ పాటిస్తారు కాబట్టి అది తక్కువ హానికరం అధ్యక్ష. కానీ ఏదైనా కూడా అధ్యక్ష, ఇవేవైనా కూడా అధ్యక్ష, బాబు గారు గతంలో తన హయాంలో తాను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఏవి కూడా హెల్త్ డ్రింక్స్ కాదు అధ్యక్ష. అన్నిటి వల్ల నష్టం జరుగుతుంది. నాటుసారా తాగితే ఎక్కువ నష్టం జరుగుతుంది, దీనివల్ల తక్కువ నష్టం జరుగుతుంది. కానీ ఏవి కూడా గతంలో చంద్రబాబు గారు ఆయన హయాంలో మందు తాపించాలన్న ప్రేమతో ఇవన్నీ హెల్త్ డ్రింక్స్ తాగితే మంచిది, ఇంటికి వెళ్ళిన తర్వాత అలసిపోయి ఉంటాము, ఓ 2 పెగ్గులో 3 పెగ్గులో వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి నేను ఉద్బోధన చేశాడు అధ్యక్ష ఆయన గతంలో. అధ్యక్ష ఏదైనా కూడా తక్కువ ప్రమాదకరమా ఎక్కువ ప్రమాదకరమా అన్నది మాత్రమే చూసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు గారి హయాంలో అయినా అధ్యక్ష, మన పాలనలో అయినా కూడా అధ్యక్ష, ఈ బ్రాండ్ల మద్యం తయారీకి ఒకే విధానం ఉంటుంది అధ్యక్ష. ఈ తయారీ విధానంలో అంటే అధ్యక్ష ప్రాసెస్లో ఎలాంటి మార్పులు కూడా ఉండవు అధ్యక్ష. ఇలా తయారయిన తర్వాత వాటి లేబుల్స్ బ్రాండ్స్ పేరు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం కూడా మనమంతా కూడా ఇంకొక విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా ఏదైతే చెప్తా ఉన్నామో ఇంతకీ అధ్యక్ష ఈ డిస్టిలరీసు ఈ బ్రీవరీస్లో ఇవన్నీ కూడా ఏదైతే చూపిస్తా ఉన్నాం అధ్యక్ష, ఈ డిస్టిలరీస్ ఈ బ్రీవరీస్లో అనేకంగా ఉన్న ఇవన్నీ ఎవరి అధ్యక్ష అనేది కూడా చూడాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది గమనించదగ్గ విషయం. ఎందుకంటే అధ్యక్ష
ఇవన్నీ కూడా నేరుగా తెలుగుదేశం పార్టీ వారివి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎస్పీవై బ్రాండ్ ఎవరిది అధ్యక్ష? ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అధ్యక్ష? ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన ఎస్పీవై డిస్టరీస్ నుంచి వారు అమ్మి మా గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను నేను అధ్యక్ష. అధ్యక్ష, ఇక విశాఖ డిస్టరీస్ అధ్యక్ష పేర్లు ఒక్కసారి చూపించండి, మా 20 పేర్లు ఒకసారి చూపించండి. ఒకసారి 20 డిస్టరీస్కి సంబంధించి గమనించినట్టయితే అధ్యక్ష ఎస్పీవై డిస్టరీస్కి సంబంధించి కనిపిస్తుంది అధ్యక్ష. ఇక విశాఖ డిస్టరీస్ అధ్యక్ష, విశాఖ డిస్టరీస్ అయితే అధ్యక్ష 2019 ఫిబ్రవరి 25 అంటే ఆయన పోతూ ఇచ్చిపోయిన విశాఖ డిస్టరీస్ అధ్యక్ష. ఇక విశాఖ డిస్టరీస్ ఎవరిది అధ్యక్ష? ఇది అయ్యన్న పాత్రుడిది కాదా అధ్యక్ష? గత ఏడాది అమ్మేసుకున్నానని ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. గత ఏడాది అమ్మేసుకున్నానని చెప్పినంత మాత్రాన ఏడాది క్రితం వరకు అది అయ్యన్న పాత్రుడి కాకుండా పోతుంది అధ్యక్ష. 2019 ఫిబ్రవరిలో ఎన్నికలప్పుడు వీరికి కాదా అధ్యక్ష పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష? ఇంకోటి పిఎంకే డిస్టరీస్ యనమల రామకృష్ణుడు వియంకుడిది కాదా అధ్యక్ష? శ్రీకృష్ణ డిస్టరీస్, ఈ శ్రీకృష్ణ డిస్టరీస్ ఆదికేశవుల నాయుడుది కాదా అధ్యక్ష? వీరంతా టీడీపీ వారు కాదా అధ్యక్ష? వీళ్ళంతా ఏ పార్టీ వారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ కూడా తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ను చీప్ లిక్కర్ అంటూ దాన్ని నాటుసారా మాదిరిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దానికి కారణం ఏమిటి అధ్యక్ష? కారణం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి దుష్ప్రచారం చేయాలన్నదే వీళ్ళ కారణం అధ్యక్ష. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎలా అడ్డుకోవాలన్న దుర్బుద్ధితోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇక రెండవ కారణం ఏమిటి అధ్యక్ష? మహిళలకు ఈ ప్రభుత్వం వల్ల జరిగినంత మేలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి మహిళల్లో ఇదేదో నాటుసారా అన్న తరహాలో అపోహలు సృష్టించి మహిళల మనసులను కలత చెందేట్టుగా చేయాలి అని చెప్పి ఇంకొక దుష్ప్రచారం, ఇంకొకటి అధ్యక్ష. ఇక అధ్యక్ష ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇక జంగారెడ్డిగూడెంలో అధ్యక్ష సహజ మరణాలను కూడా కల్తీసారా మరణాలుగా చిత్రీకరించడానికి అధ్యక్ష చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు అధ్యక్ష. చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు నాయుడు డాకా మోగించే ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు చేయని ప్రయత్నం కూడా లేదు అధ్యక్ష. ఇక్కడ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని బయటకు వస్తాయి అధ్యక్ష. ఇదే ఈనాడులో అధ్యక్ష చూపించండమ్మా, ఈనాడులో 18 ఇదే ఈనాడులో అధ్యక్ష ఈ కల్తీసారా జంగారెడ్డిగూడెంలో తాగి చనిపోయిన వాళ్ళు ఈ కుటుంబాలు అని చెప్పి ఏకంగా వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్తో సహా అన్నీ రాశారు అధ్యక్ష. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ వీళ్ళు ఆ ఈనాడు కటింగ్ చూపించిన రెండోది కూడా ఉంది, అది కూడా తీసుకున్నాం అధ్యక్ష. ఇది ఈనాడు పేపర్ అధ్యక్ష. ఈనాడు పేపర్లో వీళ్ళు రాసినారు అధ్యక్ష ఈ కుటుంబాలన్నీ అక్కడ రాసినారు చూసారు అధ్యక్ష. ఇక్కడ గమనించండి అధ్యక్ష, నాగరాజు ఫస్ట్ పేరు ఏలూరు, బొంతుల అప్పారావు ఉండి అక్కడ కనిపిస్తాను చూస్తారు అధ్యక్ష, బొంతుల అప్పారావు ఉండి. తర్వాత అధ్యక్ష వేమపరుపు గురియానాశ్రహణం దెందులూరు అధ్యక్ష, గులాయగూడెం. ఈ పేర్లన్నీ కూడా ఈ పక్క కనిపిస్తాయి అధ్యక్ష. అటువైపు గమనిస్తే అధ్యక్ష పీతాని వెంకటరమణ,
36 బీసీ రాజీవ్ నగర్ గుహ దగ్గర. తర్వాత హైడేటి సత్యనారాయణ 73 ఓసి ప్రభుత్వాసుపత్రి ఎదురుగా పుట్టాయిగూడెం. ఇటువైపులు కనిపిస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళందరి ఇంటర్వ్యూలు ఒకసారి అధ్యక్ష, వీళ్ళందరూ అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పిన ఈనాడులో రాసిన ఈ కథనాలు అధ్యక్ష, ఎంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి చనిపోయినారు అని చెప్పి ఏకంగా రాసి రకరకాలుగా దాన్ని వక్రీకరించే కార్యక్రమం ఏదైతే చేశారో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 మంది ఇంటర్వ్యూలు ఒకసారి వాళ్ళని పోయి అదే పనిగా అడిగిచ్చే కార్యక్రమం చేసినాం. అది ఎందుకు జరిగింది, ఎందుకు చనిపోయినారు, ఏం జరిగింది అని. పాపం మా మంత్రి కూడా పోయాడు అధ్యక్ష. మంత్రి కూడా పోయి అందరినీ కూడా కలవడం కూడా జరిగింది, అందరి విషయాలకు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ నోట్లతో వాళ్ళంతకు వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఒకసారి ప్లే చేయండి అమ్మ, ఒకసారి అది కూడా ఒకసారి చూడండి ఒకసారి. భార్యాభర్తల గొడవల కారణంగానే చనిపోయాడండి. పురుగుల మందు తాగి కానీ నాటుసారా తాగి మాత్రం కాదండి. ఏడాళ్ళిద్దరు చిన్న గొడవలు ఉన్నాయి. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది, రమ్మంటే రావట్లేదు. దాని మీద మనస్తాపం చెంది ఇలా తాగడం జరిగింది. ఎప్పుడన్నా డ్రింక్ చేసేవాడు, సిగరెట్ కాల్చేవాడు తప్ప నాటుసారా కాదండి. పురుగుల మందే మాత్రం తాగేసాడు. చెప్పాడండి హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర చెప్పాడు. నాటుసారా అలవాటు మా ఆయనకి లేదండి. విడిగా మామూలుగా డ్రింక్ తీసుకుంటారు, సిగరెట్ అలవాటు ఇవి ఉన్నాయి తప్ప నాటుసారా అలవాటు అసలు లేదండి. మా ఇద్దరి పర్సనల్ గొడవల వల్ల ఈయన బెదిరించడానికి కానీ అలా చేసుకున్నారు, ఇంతవరకు తెచ్చుకుంటారని కూడా మేము అనుకోలేదండి. ఆయనకి నాటుసారా అలవాటు అయితే లేదండి. నాటుసారా వల్ల అయితే కాదండి, ఇంకా నాటుసారా అలవాటు లేదండి. జరిగింది అనంతపల్లిలో. ఆయన ఇక్కడ ట్రావెల్ చేసి 1 అవర్లో ఇక్కడ వచ్చి పడిపోయాడు, బస్సులోనే వచ్చాడు, పడిపోయాడు ఇక్కడ. ఇది మేము తీసుకొని వెళ్ళి పెద్ద హాస్పిటల్లో ఇమీడియట్లీ జాయిన్ చేశారు. జాయిన్ చేయడం అయింది. వాళ్ళు 6 అవర్స్ ఈవినింగ్ 4:30 అలా జాయిన్ అయ్యారు. 6 అవర్స్ తర్వాత మేము చెప్తా ఉన్నారు. 6 అవర్స్ తర్వాత 8:30కి చనిపోయారు మాట నైట్. నాటుసారాకి మాత్రం అలవాటు లేదండి ఆయనకి. ఏదైనా చిన్న డ్రింక్ అలవాటు ఉంది లైట్గా, కానీ ఈ నాటుసారా అనేది కరెక్ట్ కాదు. ఈ రాజకీయం చేయడం అస్సలు కరెక్ట్ కాదు. మా నాన్నగారిది సాధారణ మరణం అండి. ఇలాగా 10 రోజులు పొట్టగూడు గురించి ఇలా ఊరు వెళ్ళారండి గుడివాడ వెళ్తే అండి ఆయనకి పాపం అక్కడ అప్పటికప్పుడు సేలో పడిపోయారండి. సేలో పడిపోతే ఇంటికి తీసుకొచ్చారండి 4 గంటండి. ఇంటికి తీసుకొచ్చాక హాస్పిటల్లో తీసుకెళ్లారండి. అక్కడ ఇంజక్షన్ చేయించారు, బాగానే ఉందని తీసుకొచ్చేసారండి. మళ్ళీ 11:30కి తేడాగా ఉందంట. ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్లారండి. అక్కడ తీసుకెళ్ళాక ఇంకా 6 గంటలో చనిపోయారండి. ఇలాగే ఇది మా నాన్నగారితే సాధారణ మరణం అండి. సో నాటుసారా తాగి చచ్చిపోయాడని ఇలాగ పెట్టారండి మా మీద. మాకు మరి ఎటువంటి మా పరిస్థితి, మేము మా బాధలో మేము ఉన్నామండి. చర్యలు తీసుకోవాలండి. మా నాన్నగారు బుంతప్పారావు కోతలకు వెళ్ళారండి. కోతలకు వెళ్తే అక్కడ నిప్పు వస్తుంది అన్నారు. నిప్పు వస్తుందంటే అక్కడ ప్రైవేట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ ఇంజక్షన్లో సిలిండర్లు ఎక్కించారండి. మళ్ళీ కొంచెం తగ్గాక మళ్ళీ రాత్రి 11ంటికి నిప్పు వస్తుందంటే మళ్ళీ అక్కడ పొడగబెట్టి మధ్య ఇచ్చి పొడగబెట్టారు. లాభం లేదు, ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్ళిపోమంటే అక్కడ సిలిండర్ ఎక్కించారని పోకుండా బాగానే ఉన్నాడు. తర్వాత అటు ఇటు కాలేజీలు చల్లబడిపోయి ప్రాణం. మమ్మల్ని ఇదిలో పెట్టేస్తారండి, పేపర్లు కూడా ఇచ్చారండి. ఒక గోడ ఉండదు, ఒక దెబ్బలాట ఉండదండి. మేము వేసి కూర్చుంటే మాకు ఈ పేపర్లు ఏంటండి అసలు అలా చేశారండి. నాటుసారా అస్సలు అలవాటు లేదండి మా మామయ్య గారికి. అందరూ ఏమో పేపర్లకేమో నాటుసారా నాటుసారాతో చచ్చిపోయారని ఇచ్చారండి. నాటుసారా అయితే కాదండి. ఇంట్లో అది పని చేస్తా చేలో నిప్పు కింద వస్తే పడిపోయాడు అండి. అసలు ఏం అలవాట్లు లేవండి బాబా, ఏమి లేవండి. మా ఆయనకి అసలు ఏం అలవాట్లు లేవు. రాశారండి, మరి ఇలాగ మమ్మల్ని అలర చేశారండి. ఎంతంత మమ్మల్ని ముంచేస్తున్నారండి, ఇంట్లో ఉన్న వాళ్ళు బయటలో అవుతున్నారండి. మాకు దేనివల్ల ఈ సారా వల్ల లేదండి. మా ఆయనకి అసలు అలవాట్లేదండి బాబా. నేను చచ్చిపోయి మేము ఎడుతూ ఉంటే ఇలా కలర్ చేయాలని పెట్టారండి. రాజకీయ వాళ్ళు చేస్తున్నారండి. ఆ రాజకీయాలు మాకేం తెలిసిండి బాబు, ఇంట్లోనే ఉంటాం కదా, చచ్చిపోయి మేము ఎడుతున్నామండి. ఇలా రాజకీయం చేసి ఇలా పెడుతున్నారండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం యాదగిరిగూడెం మాది. మా నాన్నగారి పేరు వేమవరపు గురుపురమ్మ అండి. ఆయన గత 3 సంవత్సరాల కిందటి నుంచి పక్షవాతంతో బాధపడుతున్నారండి. అసలు మంచం మీద నుంచి కాలు కింద పెట్టేవాళ్ళు కదా ఆయన. మన అనుకోకుండా
ఫిట్స్ కింద వచ్చి చనిపోయారండి. కానీ మా మీద మరి ఆయన మీద ఇలా సారా తాగారని చెప్పి ఇలా కేసు వచ్చిందండి. మాకు బాధ చాలా బాధగా ఉందండి. ఆయన చాలా మంచివారు. ఆయన మరి ఆయనకి మరి కేసు ఎవరు పెట్టారో ఏంటో మాకు తెలియట్లేదు. మాకు చాలా బాధగా ఉంది. కానీ మాకు వెనకాల ఎవరు తిరిగేవాళ్ళు లేక మేము ఇలా ఊరుకోవడం జరిగిందండి. అది మరి ఆ కేసు ఎవరు పెట్టారో మాకు తెలియాలండి. అసలు 2018 కానించి తనకి మందు తాగడం అలవాటు. మందు హాస్పిటల్ గట్ట తీసుకెళ్ళేవాళ్ళమండి. హాస్పిటల్కి తీసుకెళ్ళే ముందు ఏమైనా తీసుకునేవారమ్మా, డ్రింక్ కట్ట ఏమైనా తీసుకునేవారంటే తాగడం వల్ల తనకి అన్ని ప్రాబ్లమ్స్, లివర్లో మొత్తం అన్ని తినేసి, ఎముకలు కట్ట అన్ని తినేసినాయి సార్. ఫిలిమ్స్ అవన్నీ తీసారండి. ఎక్స్రే, స్కానింగ్, మొత్తం బ్లడ్ టెస్ట్లు, టీవీ టెస్ట్ కూడా చేశారండి. చేసిన తర్వాత ఇవి ఒక 2 నెలలు మాత్రం చేయించుకోండి, తర్వాత దాన్ని బట్టి ఆ అబ్బాయికి కేజీ ఎలాగుందో చూసి నేను చెప్తానమ్మా అని చెప్పి బయటకు రాసి ఇచ్చేవారండి కేజీ హాస్పిటల్లోను. ఈ ఇంజక్షన్ చేస్తుండగానే అక్కడ ట్రీట్మెంట్ జరిగింది సార్. జరిగేటాడు కూడాను తాగడం వల్ల నీకు ఇలాగయ్యింది, లివర్ల ప్రాబ్లము, హార్ట్ అంతా తినేసినట్టు చుట్టేపులు తినేసింది, ఎముకంట స్పిరిడి పెట్టేసింది, నువ్వు మాత్రం ఖచ్చితంగా చనిపోతావు, ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి నువ్వు బతుకుతావని కూడా నాకు నమ్మకం లేదు అని చెప్పారు సార్. 4 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా నేను హాస్పిటల్ నుంచి ఎన్నిసార్లు వద్దన్నా సరే నేనే తీసుకెళ్తానండి. మీ అమ్మగారు మొఖం చూసి కూడా నువ్వు మాంతలేదు, నీకు పిల్లలు లేరా, భార్య లేదా, ఎందుకు ఇవన్నీ ఇలాగ ఏడిపెత్తున్నావు, నువ్వు నీ తల్లి కాబట్టి నేను పట్టుకొని తిరుగుతుంది, భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా వస్తున్నారా, నీకు కన్నా ప్రేమ మానుకోలేక నీ వెనకాల తిరుగుతుంది, కాబట్టి ఈసారైనా సరే నువ్వు మందు మానకపోతే మేము ట్రీట్మెంట్ చేయమని పుస్తకం విసిరేశారండి. నాన్నగారి పేరు సత్యనారాయణ, వయసు 73 అండి. ఆయనకి దగ్గు ఆవేశం ఉందండి. ఒక 10 years నుండి ఉందండి. ఉంటే 6వ తారీఖు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో దగ్గు ఆవేశం కింద వచ్చిందని వచ్చి ఇక్కడ ఫ్లమ్ అయిపోయి ఊపిరి ఆడతలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఆక్సిజన్ పెట్టారు. 6 వరకు ఉంచుకున్నారు. ఇక బాగానే ఉంది, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకొచ్చి ఇంటికాడ తీసుకొచ్చామని పర్లేదు బాగానే ఉన్నారు. మళ్ళీ మధ్యాహ్నం 1:30, 2 ప్రాంతంలో మళ్ళీ ఒక్కసారి కింద దగ్గు కింద వచ్చి ఆవేశం వచ్చి ఊపిరి అయిపోయిందండి. సమస్య ఏంటంటే అక్కడ లిస్టులో సారా మరణాల లిస్టులో మాది కలిపేశారండి. కనీసం బయటకి వెళ్ళి టీ కూడా తాగరు మా ఇంట్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. మాది జంగారెడ్డి కాదు మరో, మేము బుట్టాడు నుంచి మాకు సిచ్యువేషన్ బట్టి అక్కడ రావాల్సి వచ్చిందని చెప్తుంటే ఎవరు అయినట్లేదండి. అసలు అక్కడైతే మాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదేమో, జంగారెడ్డిని తీసుకెళ్లడం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందేమో, ఆ లిస్టులో వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాం. చనిపోయారు అనే దానికంటే ఈ బాధ ఎక్కువగా ఉందండి మాకు ముందు. ఇప్పుడు ఇంట్లో పెద్ద మనిషి చనిపోయారు అనే బాధ కంటే కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినండి, ఈ ప్రచారం ఎక్కువైపోయింది. ముందు పేపర్లో కూడా వచ్చేసిందండి, అందరూ వచ్చి అడుగుతున్నారు ఇదేంటని. అధ్యక్ష, సరే గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నిజంగా ఒక జరగనిది జరిగినట్టుగా చూపించాలని చెప్పి ఒక విషపూరితమైన కుట్ర మనస్తత్వంతో ఏ రకంగా ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఏ రకంగా రాష్ట్రంలో రాజకీయాలను ఏ రకంగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు అధ్యక్ష. అంతటి దారుణంగా పొలిటికల్ సిస్టమ్ను పొల్యూట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక నాటుసారా అన్నది అధ్యక్ష ఇప్పుడు వచ్చింది కాదు అధ్యక్ష. ఇది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అధ్యక్ష దాని తయారీ జరుగుతూనే ఉంది అధ్యక్ష. ఇదేదో కొత్తగా నాటుసారా అన్నది ఏదో ఇప్పుడే వచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టు చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు, అది కూడా వాస్తవం కాదు అధ్యక్ష. అధ్యక్ష, దాన్ని ఆపడానికి అధ్యక్ష గట్టిగా ప్రయత్నించింది మాత్రం ఖచ్చితంగా మన ప్రభుత్వమే మాత్రం ఖచ్చితంగా అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష అదే పనిగా SCBని కూడా తీసుకొని రావడం కూడా జరిగింది అధ్యక్ష. దీనికోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని అదే పనిగా తీసుకొని వచ్చి అదే పనిగా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మద్యం అలవాటును అధ్యక్ష మాన్పించాలి అని చెప్పి మొట్టమొదటిగా గట్టిగా ఆలోచనలు చేసింది కూడా మన ప్రభుత్వమే అని కూడా నేను చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష. నిజంగా మద్యం అలవాటును మాన్పించాలన్న మంచి ఉద్దేశంతో అధ్యక్ష మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా కూడా గతంలో పెంచిన పరిస్థితులు కూడా ఉన్నాయి
ఎందుకు అలా పెంచినప్పుడు అధ్యక్ష ఎందుకు పెంచుతున్నారు అని చెప్పి గోల చేసినది వీళ్ళే అధ్యక్ష. వేరే రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం నాటుసారా పెరుగుతుందని చెప్పి నాకు కూడా ఎస్సీబీ దగ్గర నుంచి మిగతా అందరి ప్రజాప్రతినిధులు అందరి దగ్గర నుంచి కూడా నాకు కూడా ఫీడ్బ్యాక్ రావడంతో నేను కూడా మళ్ళీ విరమించుకొని మళ్ళీ రేట్లను కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష. ఎందుకనంటే ఒక ప్రయత్నం చేసినాం, ఒక మంచి జరగాలి, ఒక మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో 43,000 బెల్ట్ షాపులను రద్దు చేసే కార్యక్రమం చేస్తాం. 4,380 షాపులు ఉంటే అధ్యక్ష ఇంతకుముందు గతంలో ప్రతి షాప్ పక్కన పర్మిట్ రూమ్ అని చెప్పి అక్కడే అనుమతి ఇచ్చేవాళ్ళు. ఆ పర్మిట్ రూమ్లో ఒక 20 మంది అక్కడే కూర్చొని మందు తాగేవాళ్ళు. ఎవరైనా ఆడవాళ్ళు ఆ దారి గుండా పోవాలి అని అంటే చాలా ఇబ్బందికర పడే పరిస్థితి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యాన్ని నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు ఆ 43,000 బెల్ట్ షాపులు తొలగించడమే కాకుండా 4,380 షాపుల దగ్గర పర్మిట్ రూమ్లను కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమం కూడా చేశాం అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష 4,380 షాపులను కూడా 2,934 షాపులకు తగ్గించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ షాపులు తగ్గించడమే కాకుండా అధ్యక్ష ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ మద్యం షాపులు గన ఉంటే విచ్చలవిడిగా మందు అనేది పెంచుతారు, బెల్ట్ షాపులు అనేది ఆపే పరిస్థితి కుదరదు అనే ఉద్దేశంతో ఈ బెల్ట్ షాప్స్కు చెక్ పెట్టాలి, మద్యం విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా తాగించడానికి చెక్ పెట్టాలి అని అంటే ప్రభుత్వమే మద్యం షాపులు తీసుకుంటేనే జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం షాపులు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష, నడపడం జరిగింది. దీనివల్ల నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేలా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండేటివి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం లభించేది. మద్యం అమ్మకాలు కూడా ఇంకా ఎక్కువగా పెంచాలి అనే తాపత్రయంతో ప్రతి ఊర్లోనూ కూడా ఒక షాపు కాదు, 2 షాపు, ఒక బెల్ట్ షాపు కాదు, 2 బెల్ట్ షాపులు కాదు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు కనిపించే విధంగా మద్యం ఇంట్లో నుంచి బయటకు వస్తూనే మద్యం కనిపించే విధంగా ఏకంగా మద్యం దుకాణాలు అందుబాటులోకి ఉండేటివి. ఇవన్నీ కూడా తగ్గాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు గవర్నమెంటే షాపులు తీసుకుంది కాబట్టి ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటలకు బంద్ అనే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా నిజంగానే సిన్సియర్గానే మద్యాన్ని తగ్గించాలి అనే ఒక తాపత్రయంతోనే చేయడం జరిగింది. అందులో భాగంగానే రేట్లు కూడా పెంచి షాక్ కొట్టే విధంగా కూడా గతంలో పెంచడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని చేసినప్పటికీ కూడా ఆ తర్వాత రేట్లు విపరీతంగా పెంచేసరికి మళ్ళీ ఇల్లిసిట్ లిక్కరు అనే ఒక పరిస్థితి రాకూడదు అన్న తాపత్రయంతో మళ్ళీ రేట్లు మళ్ళీ తగ్గించేసి మళ్ళీ అట్లీస్ట్ నియంత్రణతో మద్యం అందుబాటులోకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అధ్యక్ష.